సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించిన ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు. గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటి వరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని, రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికను బహిర్గతం చేసి బాధ్యులు ఎవరో బయటపెట్టాలని తెలిపారు. డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు 2, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, 2 మహారాష్ట్రలో ఉన్న పోర్ట్. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు, మరి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికీ తెలుసు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకుండా, ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకుండా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఆలోచించే వ్యక్తులైతే. దెందులూరు నియోజకవర్గం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు 40కి పైగా చెరువులు గోదావరి నీటితో నిండి జలకలను సంతరించుకున్నాయని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకరరావు తెలిపారు. అదేవిధంగా కొప్పులవారిగూడెంలోని రెగ్యులేటర్ ద్వారా విడుదల చేసిన గోదావరి జిల్లాలో ఏలూరు రూరల్ మండల పరిధిలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 26 చెరువులు నీటితో నిండి జలకలను సంతరించుకున్నాయని తెలిపారు. ఇటు వాటర్ కిందకి ఒక నిబంధన పెట్టి ప్రాజెక్టులో కానీ పరిస్థితుల్లో కానీ ప్రస్తావన ఇప్పుడు ఉన్నటువంటి అన్నింటిలో ఫస్ట్ అప్పుడే ఫస్ట్ చాలా మొట్టమొదట ఈ నీళ్లు తీసుకునేటువంటి అధ్యక్షుని మరి ప్రసాద దగ్గర
భావిస్తున్నందువల్ల శాశ్వతంగా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి శాతగాక ఏమి నిర్వహించడం వీలు కాక గత 5 ఏళ్ళుగా ఏదైనా వీలు వేస్తారు అది వాళ్ళ యొక్క భావన ఏదైనా ఇక ఏదైనా 2025 తర్వాత 3 ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం గురజ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో డాక్టర్ మనోజ్ అధ్యక్షతన ప్రధానమంత్రి మోదీ పిలుపుపై తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మొక్కని నాటి మొక్కల గురించి వాటి ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా విద్యార్థులకి అవగాహనని కల్పించారు. గురజ గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకి గంజాయికి బానిసలై బంగారు జీవితం నాశనం చేసుకుని అనారోగ్య సమస్యలతో కుటుంబానికి తీరని లోటుగా జీవితం నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకి బానిసలు కావద్దని పిలుపునిచ్చారు. సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో తమ వంతు సేవ చేస్తున్నామని తెలిపారు. పక్కన మీరు నిలబడండి. రే మనోజ్ కుమార్ గారు గురజ గ్రామంలో హై స్కూల్ విద్యార్థుల చేత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు ఇచ్చేసినటువంటి డాక్టర్ మనోజ్ కుమార్ గారి చేతను మరియు గ్రామ ప్రముఖుల చేతను మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. మరి గ్రామం మొత్తం కలిగి తిరగడం, ర్యాలీలు నిర్వహించడం జరిగింది. గ్రామంతో పాటు ఎస్టీ కాలనీని కూడా కవర్ చేశాం. కావాలని ఆ విధంగా అక్కడ వెళ్ళడం, అందరినీ కలుపుకొని పోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి మాతాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి చేత ప్రతి తెల్లి పేరున ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పాఠశాలలో ప్రతి విద్యార్థి చేత ఒక మొక్కను నాటించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ మనోజ్ కుమార్ గారు మరియు గ్రామస్తులు అడుసునుండి రామకృష్ణ గారు తమ సహాయ సహకారాలు అందజేశారు. అంబుల వైష్ణవి మనోజ్ గారు కుమార్తె మరియు బ్రాండ్ అంబాసిడర్ ఆమె పేరు మీదుగా ఈ కార్యక్రమం మొత్తాన్ని డాక్టర్ గారు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గ్రామస్తులకు, ముఖ్యంగా అడుసుమిల్లి రామకృష్ణ గారికి మరియు ఇతరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఏలూరు జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ ఏలూరు జిల్లా చైర్మన్ సాయికృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఐకమత్యంతో పనిచేసినప్పుడే మన సమస్యల్ని పరిష్కరించుకోవటం వీలవుతుందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గృహ నిర్మాణ శాఖ డిఈ వివిఎస్ఎస్ రాణి ఈ నెలాఖరులో రిటైర్మెంట్ జరుగుతున్న సందర్భంగా సంఘ సభ్యులంతా ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఈఈ రామకృష్ణ, డిఈ ఎండి ఆరిఫ్, ఏలూరు యూనియన్ లీడర్ షేక్ ఫజియాల్ పలువురు పాల్గొన్నారు. మీరందరూ మా క్వశ్చన్ ఉంటే నేను ఫైట్ చేసుకుంటూ బాధ్యత కదా, అందరికి బాధ్యత ఉంది కదా, అందరూ జీతం తీసుకుంటారు కదా. మనందరికీ ఇప్పుడు మన ఫ్యామిలీస్ ఉన్నాయి. 14,000 జీతం తీసుకుని మీలో ఎవరైనా నేను 1వ తారీఖు 14,000 జీతం
తీసుకుని ఎవరో పడుతుందని చెప్పి పతాలు చెప్తుందో వాహనం చెప్తుందో మేడం. ఎందుకంటే ఆ రోజు చెప్పి మీకు సంతోషం చేస్తాం మేడం. ఏమనుకోదు మేడం. రిక్వెస్ట్ ఏంటంటే సంతోషంగా సపోర్టింగ్ గా ఉండాలంటే అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇంకో 2 సంవత్సరాలు కూడా మీరు మాతోనే ఉండాలని డిస్టిక్ అండి. మేమందరం కూడా ఉమ్మడి జిల్లా మీద కార్యాచరణ చేయాలని అందరూ వర్క్ ఇన్స్పెక్టర్స్, డిఈఓస్, ఎంఐసీలు ఈ ముగ్గురు కూడా, అలాగే ఇంకా అందులో పనిచేసే మా డిపార్ట్మెంట్లో పనిచేసేవారు కూడా అందరూ కలిసి ఒకే యూనియన్ గా ఉండి, అలాగే 2 జిల్లాలైనా కూడా పూర్వ జిల్లాతోనే సత్సంబంధాలు కలిగి అందరూ ఐక్యత వెళ్ళాలనే ఆలోచనతో మేము పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే 2006 నుంచి అప్పటి నుంచి కూడా మేము అవుట్ సోర్సింగ్ తరఫున మేము ఇదే గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్నామండి. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కార్యక్రమాలు, ఎంతో క్లిష్టమైన పరిస్థితులను కూడా మేము ఎదుర్కొని ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఆ అచీవ్మెంట్ని మేము రీచ్ అవ్వడం జరిగిందండి. కానీ వాళ్ళు చెప్పిన పని మేము చేస్తున్నాం కానండి, మా జీవితాల గురించి కానీ మా గురించి కానీ ఆలోచించే వాళ్ళు ఎవరో లేరండి. ఇప్పుడైనా మన ప్రీతం నాయకులు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలా పవన్ కళ్యాణ్ గారు కూడా మా బాధనే, అలా మేము చేస్తున్న కష్టాన్ని పరిగణలో తీసుకుని మేము ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉన్నాం. మమ్మల్ని కనీసం హెచ్ఆర్ పాలసీగా కానీ, ఎన్ఎంఆర్ఎల్ కానీ, అలాగే టైం స్కేల్గా కానీ మార్చి మా సంస్థలో ఎన్నో పోస్టులు ఖాళీ అవుతున్నాయి కనుక అందులో పనిచేస్తున్న ఈ 16-18 సంవత్సరాల నుంచి మేమే పనిచేస్తున్నాం కనుక అది క్వాలిఫికేషన్ ఉండి మమ్మల్ని ఆ రోజు పేపర్ నోటిఫికేషన్ జిల్లా సమాఖ్య ద్వారానే మమ్మల్ని తీసుకున్నారు. గృహ నిర్మాణ సంస్థ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెంబర్ పి సాయి కృష్ణ ప్రసాద్, జిల్లా ప్రెసిడెంట్. మేము గత 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం ఈ సంస్థలో. మా ఉద్యోగాలు, మా భవిష్యత్తు గురించి ఈ కార్యాచరణ కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. మా యూనియన్ సభ్యులందరూ, మా డిపార్ట్మెంటు అందరూ మాకు సహకరించి పైకి తీసుకెళ్లాలని చెప్పి కోరుచున్నాం. ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అవుట్ సోర్సింగ్ యూనియన్ తరపు నుంచి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా కొంతమంది అధికారులు రావడం జరిగిందండి. అలాగే ఈ మీటింగ్ లో ముఖ్య ఉద్దేశం డిఈఓలు మరియు వర్క్ ఇన్స్పెక్టర్లు మరియు ఎంఐసీలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. గత 2007 నుంచి సుమారుగా 15-18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. బట్ ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి మంచి అనేది ఈ ఉద్యోగంలో జరగలేదు. చాలీ జీతాలతో ఎన్నో సంవత్సరాలు కష్టపడుతూ ఈ సంస్థను మాత్రం ముందుకు తీసుకెళ్లడానికి మా సాయశక్తిలో ప్రతిసారి మేము పనిచేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా మీద ఆలోచన చేయడం కానీ, మాకు తగు న్యాయం చేయడం కానీ అటువంటి విషయాలు ఏమీ ఇప్పటి వరకు జరగలేదు. ఈ కారణం చేత మేము యూనియన్ గా ఫామ్ చేసుకొని మేము ఒక యూనిటీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ కన్స్యూమర్స్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం ఏలూరులోని కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రెసిడెంట్ ఎంటీవీ సత్యకుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ లాభాలు లేకుండా ప్రజా సౌకర్యార్థం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్లు నేరెళ్ల రాజా, శేషయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Sir, one check the smile, sir. Okay, ready, sir. Smile, smile. మీ అందరికీ కూడా వర్తకులందరూ కూడా గుడ్డు మీద చేసుకుని 2024 జూన్ 4 నుంచి భయం లేకోకుండా శుభ్రంగా కూడా స్వేచ్ఛాయుత వాతావరణానికి వచ్చారని నేను అనుకుంటున్నాను.
5 సంవత్సరాల పాటు ఏం చేస్తే ఏమవుతుందో, ఎవరు ఏ కేసు రాస్తారో, ఏ అపారాన్ని మన నుంచి దొంగిలించి చేస్తారో నేను భయభ్రాంతితో 5 సంవత్సరాలు చీకటి రోజులు గడిపిన మాట వాస్తవం. పైకి అన్నప్పటికీ లేనప్పటికీ కూడా అది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. నేను అది 5 సంవత్సరాల్లో నేను 4.5 సంవత్సరాలు నిర్వీర్యంగా పోరాటం చేసిన దాంట్లో వర్తక సంఘం నుంచి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇంకా అందుకని ఎక్కువగా నేను వర్తకం దగ్గరికి ప్రచారానికి నేను వెళ్ళా. నేను అంటుండేవాడిని ఎక్కడికైనా నా దగ్గర కొంతమంది అడిగితే మా గడియార స్తంభం దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర దాకా ఎన్ని షాపులు ఉంటాయనేది లెక్కండి. అందులో 10% ఓట్లు ప్రతిపక్షాన్ని మా కాకుండా అధికార పక్షానికి వేస్తారని అడిగేవాడు. నేను విన్నది 100 మందిలో 100 మంది కూడా 10% ఓట్లు కూడా రావాలని చెప్పారు. అంటే అంత కాన్ఫిడెంట్ గా వర్తకుల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే జరుగుతున్న వేట ఏదైనా ఉంటుంది, మీకు ప్రభుత్వంలో పెద్ద పనే ఉండదు. మీకు ఎందుకంటే ఏదైనా పని వస్తే ఆ పని అవుతుందా లేదని చూసుకునేది ఉంటారు. ఆ పని అయిపోతే ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు. ఉత్పత్తులను వినియోగదారుడికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. మిలియన్స్ అంబానీ కానీ ఆదాని కానీ ఎంత గొప్పవారైనా సరే వాళ్ళు ఉత్పత్తులు తయారు చేసేంత వరకే వాళ్ళు. దాని తర్వాత ఆ ఉత్పత్తిని వినియోగదారుడికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అంటే డిస్ట్రిబ్యూటర్లు, తదుపరి కిరాణా కొట్టు వాళ్ళు. వీళ్ళు ఒక వస్తువుని మార్కెట్ లోకి తీసుకెళ్లి సక్సెస్ చేసిన తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న మాల్స్, ఈ మాల్స్ అనేవి మా వ్యాపార వ్యవస్థకి ఒక గొడ్డలు పెట్టయిపోయింది. ముఖ్యంగా వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ సరుకు కావాలి. ఉత్పత్తి చేసిన నెలలోనే, ఉత్పత్తి చేసిన 10 రోజుల్లోనే సరుకు కావాలి, మనకి ఫ్రెష్ గా ఉండాలి సరుకు అనుకుంటే ఈజ్ అవైలబుల్ ఇన్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్. బట్ ఎక్స్పైరీ అయిపోతుంది, దగ్గరలోకి వచ్చేస్తుంది. ఒకసారి మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ 3/12/2006 కాకినాడలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి సత్యనారాయణ గారు అధ్యక్షుడిగా, నేను జనరల్ సెక్రటరీగా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్రం అంతటా ఉన్న వ్యాపారస్తులందరూ దగ్గర సభ్యులు ఈ సమావేశానికి ముఖ్యంగా మేము మా స్లోగన్ మన ఊరు మన వ్యాపారం అనే నిదానంతో మేము ముందుకు వెళ్తున్నాం. అది ఏలూరు నగరంలో ఏవీఎస్ హాస్పిటల్ హైదరాబాద్ నేతృత్వంలో రామకోటి సెంటర్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని 316 GF లైన్ ఆకురాల వేణుబాబు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో వేరికోస్ వ్యాధికి సంబంధించిన రోగులకి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచితంగా చేస్తామని డాక్టర్ మౌనిక తెలిపారు. ఈ సందర్భంగా లైన్ మానేపల్లి రామారావు మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. నగరంలోని వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. పెళ్లి పండరీనాథ్, బోలిశెట్టి సురేష్, చెన్న వెంకటరామయ్య, విఠల్ శిబిరానికి వచ్చిన రోగులకి సేవలందించారు. జై శ్రీరామ్. ఈరోజు రామకోటి ప్రాంగణంలో ఏవిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వారితో వెరికోసిస్ మీద క్యాంప్ పెట్టాం.
లయన్స్ క్లబ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు మానికల్ రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మనం సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాం. ఇది చాలా ఖరీదైన వైద్యం, ఖరీదైన చెకప్ అన్ని మనం ఇక్కడ మాత్రం మనం అన్ని చెకప్లు అన్ని కూడా అవగాహన అన్ని కూడా మనం ఉచితంగానే చేస్తున్నాం. ఈ క్యాంపుకి ఇప్పుడే మా దగ్గర ఇప్పుడు రిజిస్ట్రేషన్ 90 దాకా అయింది. 200 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరందరూ కూడా మామూలుగా టెంపరీ మెడిసిన్స్ ఇస్తారు ఇక్కడ. తర్వాత ఏదైనా సర్జరీలు అవి ఉంటే అతి తక్కువ రేటుకి విజయవాడ హాస్పిటల్లో వాళ్ళు బ్రాంచ్ లో చేస్తారు. వారి ఇష్టమైన వాళ్ళకి బలవంతంగా ఎవరిని ఏమవుతారు. చాలా ఖరీదైంది, చాలా అరుదైన కార్యక్రమం. మన ఏలూరులో కూడా ఈ హాస్పిటల్ దీనికి సంబంధించింది ఎవరి దగ్గర లేదు. మేము సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి పెట్టడానికి చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ తోటి చేస్తారు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా దయచేసి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఆదివారం గోడ్రేజ్ కంపెనీ వారు నిర్వహించిన సభలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ పొగాకు వినియోగం పెంచే విధంగా కృషి చేస్తున్నారని, మెట్ట ప్రాంతం ఎమ్మెల్యేగా నేను ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మెట్ట ప్రాంతంలో పామాయిల్ రైతులకి పామాయిల్ సాగుకు పెట్టుబడికి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని తెలిపారు. అనంతరం పామాయిల్ రైతులకి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా పామాయిల్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు కనుమతిరెడ్డి, రాజారెడ్డి, తాళ్లూరు చిన్నబాబు, కేటీఆర్, గోడ్రేజ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ని పూర్తి చేసి మరి రైతులకు నీరు అందించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఉన్నారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవుతుంది. మరి రైతుకి నీరు పుష్కలంగా వస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం చూస్తే వైసీపీ కనీసం ఒక పైసా కూడా పెట్టలేదు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. రైతులకి తప్పకుండా మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మీరందరూ గమనించాలి. అలాగే నా యొక్క రిక్వెస్ట్ గోడ్రేజ్ కంపెనీ వారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.